అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లింలకు సంబంధించి వాళ్ళని గౌరవించాలా, భయపడాలా, దూరం పెట్టాలా అన్నటువంటి ఒక ఇదిలో ఈరోజు ప్రపంచం ఉండిపోయాను. వీడియో వచ్చేసి నేను శివప్రసాద్ వీస్ ఛానల్లో పెట్టాను, షార్ట్స్లో పెట్టా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే అహ్మద్ అల్ అహ్మద్ 44 సంవత్సరాల వ్యక్తి ఫైరింగ్ చేస్తున్న వచ్చేసి నవీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్ తండ్రి వయసు 50 సంవత్సరాలు. నవీద్ అక్రమ్ వాళ్ళ కొడుకు, ఇతని వయసు వచ్చేసి 24-26 సంవత్సరాలు. ఇద్దరు కూడా పాకిస్తాన్ చెందినటువంటి వాళ్ళు. ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు, సిడ్నీ అవుట్స్కట్స్లో ఉంటారు. నిన్న బీచ్కి అయినా హనుక్కా అని చెప్పేసి యూదుల యొక్క పవిత్రమైన పండుగ. ఈ డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 22 వరకు ఆ పండుగలు జరుపుకుంటారు. ఈ హనుక్కా అన్నప్పుడు ఏంటంటే బిఫోర్ కామన్ ఎరా. మామూలుగా మీరు కొంతమందికి అర్థమయ్యేలా చెప్పండి, క్రీస్తు పూర్వం అన్నట్టు అనుకోవచ్చు. ఈ క్రీస్తు ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేది క్లారిటీ లేదు కాబట్టి ఆ తర్వాత దాన్ని ఎత్తేసి కామన్ ఎరా అన్నారు. సో బిఫోర్ కామన్ ఎరా, అందులో 2వ శతాబ్దం అన్నట్టు. అంటే ఇప్పటికి 2225 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. ఈ యూదులు ఏం చేస్తున్నారు, తమ జెరూసలేం నుండి తిరిగి పొందారు. అప్పుడు ఏమయ్యేదంటే ఈ జెరూసలేం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం యూదులకి. ఆ తర్వాత అదే క్రైస్తవులకి, అదే ముస్లిం కూడా అయిందనమాట. సో ఓవరాల్గా అన్నప్పుడు ఈ జెరూసలేంని ఆ రాజులు ఈ రాజులు వాళ్ళు వీళ్ళు పంచుకోవడం కావచ్చు, గెలుచుకోవడం కావచ్చు, ఇలా చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఆనాడు యూదులు మరల ఈ జెరూసలేంని, అక్కడ ఉన్న పవిత్రమైన ఆలయాన్ని మొత్తం మరల వీళ్ళు వశం చేసుకున్నారు. దానికి గుర్తుగా ఈ హనుక్కా పండుగను జరుపుకుంటారు. ఇలా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూదులు ఈ సిడ్నీలో ఉన్నటువంటి ఆ బీచ్లో పండుగ వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. పక్కా స్కెచ్ చేసుకున్నారు. ఎవరు? ఈ సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. ఆంశ ప్లాన్ అంతా కూడా తండ్రి, ఆ మూర్ఖుడిది. వాడు సిడ్నీలో ఈ వెపన్స్ అమ్ముతూ ఉంటాడంట. అంటే గన్లు ఇవన్నీ అమ్ముతాడు, లైసెన్స్డ్ వ్యాపారి. ఆబ్వియస్ తనకు లైసెన్స్ అని ఉంటుంది. సో లైసెన్స్ ఉంది, తన దగ్గర వెపన్స్ ఉంది. కొడుకును కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చాడు, మొత్తం చెప్పాల్సింది చెప్పాడు, మొత్తం నూరిపోసాడు. అదేమంటే పాలస్తీనాలు ఎలా చంపారండి యూదులు అని చెప్పి సొలుకబుర్లు చెప్పగాడు. యూదులను వాళ్ళు ముందు చంపుతాయి కదా. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు అంటే ఎవర్రా? ఒకసారి ఆలోచించుకోండి. టెర్రరిస్టులు మతం లేదు అంటారు, తీవ్రవాదానికి మతం లేదు అంటారు. చంపుతుందంతా ఎవర్రా? వాళ్ళు కాదా? బట్ ఇదే సమయంలో మానవత్వం ముస్లింలు ఉన్నారు. నేను చాలాసార్లు ఇదే చెప్పాను. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అదే నేను చెప్పేది. నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్సే ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అల్ అహ్మద్ అని చెప్పేసి ఒక అతను, ఆ ఇద్దరు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ ఏదైతే అదేందని చెప్పేసి వెనక నుంచి వెళ్ళిపోయి పట్టుకొని షూట్ చేస్తాను రాని షూట్ చేయాల్సింది పాపం. అతను షూట్ చేయకుండా వదిలేశాడు. ఈలోపు వాడు వెళ్ళిపోయాడు. ఈలోపు ఇంకా అతను ఉన్నాడు కదా, కాల్పులు జరిపాడు. వాడు పాపం ఈయన కాల్చాడు. ఇతను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. అండ్ ఒకడనేమో పోలీసులు చంపారు. ఎవరిని? సాజిద్ అక్రమ్ పోలీసులు చంపారు. ఎవరిని? తండ్రిని. కొడుకు వచ్చేసి గాయాలతో పోలీసులు పట్టుబడ్డారు. ఏంట్రా అంటే యూదులు టార్గెట్గా దాడులు చేశారు. సో అమాయకుల మీద ఎంత దారుణం రా అసలు. యూదులు వచ్చేసి జూయిష్ వాళ్ళు, యూదులు టెర్రరిస్టులు కదా చంపుతున్నారు, సామాన్యులు చంపుతున్నారా? మీరేం మనుషులు రా? భారతదేశంలో ఒకరి చేసిన సామాన్యులే చనిపోవాలి. మన పహల్గామ్లో కూడా మీరు చేసింది ఏంటిదిరా? అమాయకులైనటువంటి హిందువులు కదరా మీరు చంపింది. ఏందిరా అసలు అది? ఇంకా మిమ్మల్ని ఎవరు రెస్పెక్ట్ ఇస్తాడు? ఇప్పుడు చూడండి, అల్ అహ్మద్ పాప అతను ముస్లిమే, బట్ తనకు మానవత్వం అంటే ఏంటో తెలుసు. వెళ్ళాడు, ఒకడిని ఆపాడు, ఈలోపు ఇంకోటి పాపం ఇతను కాల్చాడు. సరే ఫైనల్లీ కొడుకేమో ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు, తీవ్ర గాయాలేని. ఇది ఆపడానికి వెళ్ళిన వ్యక్తులు అడిగితే పాపం అతను కూడా గాయాలేని ఆసుపత్రిలో ఉన్నాడు. తండ్రి సాజిద్ అక్రమ్ చచ్చిపోయాడు, పోలీసులు చంపేశారు. యూదులను టార్గెట్ చేసుకుని ఈ దాడి అనేవి చేశారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో నిన్న జరిగింది. ఘోరం అసలు ఇదైతే మాత్రం. అన్యాయంగా వచ్చాడు, మెషిన్ గన్ పట్టుకున్నాడు, కాలుస్తూనే ఉన్నాడు. అసలు పిల్లలు పెద్దలు అసలు ఎవరు తేడా లేదు. అంటే ఆ మతోన్మాదం మెంటల్గా మారిపోయినప్పుడు సైకిల్ కన్నా ఘోరంగా తయారవుతారు. ఈ టెర్రరిస్టులు అంటేనే అలా అనమాట, వాళ్ళ మెంటల్టీనే అలా అనమాట. సో దయచేసి గుర్తుంచుకోండి, నా దేశంలో ఉన్న భారతీయులు అన్న వాళ్ళు ఎవరైనా కానీ, మీరు ముందు భారతీయులు, ఆ తర్వాత వేరే మతం ఏదైనా సరే, ఆ మతం ఏదైనా సరే మానవత్వమే మీ యొక్క మెయిన్ ఎజెండాగా పెట్టుకోండి.